హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోటేశ్వరి. ఈరోజు నేను పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా పచ్చిమిరపకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు ఏమిటో చూపిస్తాను. 3 టమోటాలు, 6 పచ్చిమిర్చి, 7 వెల్లుల్లి, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్లు మినప్పప్పు, ఉసిరికాయంత సైజు చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పల్లీలు. మళ్ళీ ఒకసారి చెప్పబోతున్నాను. 3 టమోటాలు, కరివేపాకు, 6 పచ్చిమిర్చి, 7 వెల్లుల్లి, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, పల్లీలు, ఉసిరికాయంత సైజు చింతపండు. ఇప్పుడు పచ్చిమిర్చి టమోటాలు వేయిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 3 టమోటాకాయలు, 6 పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్ల నూనె, వేసి కొద్దిసేపు వేయించుకుందాం. వేగిపోయాయండి టమోటాలు, పచ్చిమిర్చి. ఇప్పుడు వేగినాక కొద్దిగా ధనియాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పల్లీలు, కొద్దిగంత మినప్పప్పు వేసి వేయించుకుందాం. వేగిపోయాయండి. ఇప్పుడు కొద్దిసేపు చల్లబరుచుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడు వేయించిన టమోటా, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా. మిక్సీ బౌల్లో తీసుకొని ఆ మిశ్రమాన్ని వేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఇంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం. నేను 1 స్పూన్ ఉప్పు వేసానండి. 1 స్పూన్ వేసానండి, సరిపోలేదు. ఇంకొద్దిగా లైట్గా వేసుకుంటున్నాను. ఒకసారి వేసుకున్నప్పుడు మీరు కూడా టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో. ఉప్పు సరిపోతే కొద్దిగా మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు 1 కప్పులోకి తీసుకుందామండి పచ్చిమిరపకాయ పచ్చడి బోండాల్లోకైనా, దోశలోకైనా, రైస్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు 1 కప్పులోకి తీస్తాను.